ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా కౌన్సిల్ సమావేశాలు నిన్న ఈరోజు చాలా ఘనంగా జరిగాయి కావల్లో. ఈ సందర్భంగా విద్యారంగానికి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఈ సమావేశాల్లో గౌరవ ఎమ్మెల్సీలు పిట్ట బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎండపల్లి శ్రీనివాసరెడ్డి గారు తమ యొక్క సందేశాన్ని ఇచ్చారు. అట్లాగే ప్రముఖులైనటువంటి వ్యక్తులు కూడా పాల్గొనడం జరిగింది. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి గారు, అలాగే జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది. మొత్తం మీద ఈ కౌన్సిల్ సమావేశాల్లో విద్యారంగం మా రాష్ట్రంలో ఎలా ఉండాలన్నది మా అభిప్రాయాన్ని మేము ప్రజలకు తెలియజేశాం. అలాగే ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకోవడానికి మా ఎమ్మెల్సీలు అలాగే మా ఉద్యమ కార్యకర్తలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందనేది మా అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాలంటే ప్రభుత్వ పాలసీలు మారాల్సినటువంటి అవసరం ఉంది. కామన్ స్కూల్ విద్యా విధానాన్ని మేము కోరుతున్నాం. మన పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధంగా ఒక చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులతో అన్నీ ఉన్నటువంటి హంగులు కలిగినటువంటి అన్ని సౌకర్యాలు కలిగినటువంటి పాఠశాలలు ఉండాలన్నది మా దృఢమైనటువంటి అభిప్రాయం. ఒక ఊర్లో 4-5 చోట్ల పాఠశాలలు పెట్టి అక్కడొక టీచర్ని వేసినందువల్ల ప్రయోజనం లేదు. ఒకే చోట అందరూ టీచర్లు ఉండి అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండడం ద్వారా పిల్లలు అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఒకచోట కులమత భేదాలు లేకుండా కూడా తమ యొక్క విద్యను కొనసాగించడం అనేది బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. అందరూ టీచర్లు ఒకచోట ఉన్నందువల్ల ఎటువంటి సమస్య లేకుండా విద్య బాగా పిల్లలకు అందిస్తూ ఉన్నటువంటిది మా యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఈ 2 రోజుల సమావేశాలు చాలా విజయవంతంగా కావల్లో జరిగాయి. ఈ సమావేశాలకు ఆతిథ్యం చాలామంది ప్రముఖులు మాకు చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా వారికి అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మండ వెంకట్రావు. నేను వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిని. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా కావలి ఏబిఎం కాంపౌండ్ నందు 29 శనివారం నాడు ఉదయం 10 గంటలకు వికలాంగుల క్రీడలు జరుగుతున్నవి. ఈ వికలాంగుల క్రీడల్లో వికలాంగులకి ట్రైసైకిల్ రేసు, వికలాంగుల మోటార్ సైకిల్ రేసు, తర్వాత స్లో వాకింగు, వికలాంగుల రన్నింగు, మళ్ళీ లెమన్ స్పూను, తర్వాత కుర్చీల ఆట, తర్వాత సూదిలో దారం కూర్చోటము, ఈ అన్ని క్రీడలు ఇంకా తదితర క్రీడలు కూడా ఇక్కడ జరుపబడతాయి. ఈ క్రీడలకి వికలాంగులందరూ ఎక్కువ మంది హాజరయ్యి అందరూ వికలాంగులు హాజరయ్యి ఈ క్రీడలని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ క్రీడలు ప్రారంభించుటకు ముఖ్య అతిథిగా కావలి ఆర్డీఓ గారు, తర్వాత కావలి ఎంఆర్ఓ గారు, కావలి రూరల్ సిఐ రమణరావు గారు హాజరవుతారు. ఇంకా ఈ నాయకులు, వివిధ పెద్దలు కూడా, ఇంకా స్వచ్ఛంద సంస్థల వారు హాజరవుతారు. కనుక ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద సంస్థల వారు, వికలాంగులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అట్లాగే సార్, ఆ తర్వాత సరే సార్ అట్లాగే సార్ అని ఇచ్చిన తర్వాత వెనకబడలేదు. అన్ని విషయాలు మేము ఫాస్ట్గా అందించిన సందర్భాలు ఉన్నాయి. సిస్టమ్
సార్లు మాకు ఎలా సహకారాలు అందించారో అదే బుడంగుంటారా? నేను ఆల్రెడీ పోయి ఇచ్చాను బుడంగుంట, అక్కడ స్టార్ట్ కాలే ఇప్పటికి. యాసిడ్ కావాలి ఎంఈఓగా 22వ తారీఖున నేను ఛార్జీ సాయంత్రం 5 గంటలకు తీసుకోవడం జరిగింది. నా సర్వీస్ వచ్చేసి మొత్తం 9 సంవత్సరాలు. 2005 అక్టోబర్ 8వ తారీఖున కలిగిరిలో తీసుకున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున ఇక్కడ తీసుకోవడం జరిగింది. కలిగిరిలో ప్రశాంతంగానే జరిగింది. ఇక్కడ కూడా అదేవిధంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా సిఆర్పి వ్యవస్థ సమీక్షించి వాళ్ళ ద్వారా అన్ని పాఠశాల యొక్క మౌలిక వసతులు అన్నీ కావాల్సినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయగలని హామీస్తున్నాను. అలాగే 1-8 తరగతులు వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, విద్యార్థులకు కావాల్సినటువంటి బోధన అవసరాలు ఏవైతే ఉంటాయో అన్నీ సమకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకు విద్యాభివృద్ధికి ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు చేయగలను అనుకుంటున్నాను. ఒక రకంగా మనకు నా కోరిక ఒకటి ఉండింది ఏంటంటే యాజ్ ఎ డిప్యూటీగా చూడాలా సార్, నేను ఆలోచన సరే సార్ దానికోసం ప్రయత్నం చేసి ఎట్లా సబ్జెక్ట్ అయ్యాను. అదే ఆనందం నాకు. ఇదేంటి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, ఏమో చెప్పలేము. అది 2017 ఏమన్నా అవచ్చు, 2 ఏళ్ళ తర్వాత నేను అక్కడ వెళ్ళిపోయి ఆయనకి కావచ్చు. కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. ఒక ఆలోచన ఏంటంటే 2017 రిటైర్మెంట్, సార్ రిటైర్మెంట్ మంచిగా ఇట్లా ఇంకా బ్రహ్మాండంగా మనం చేయాలి. మీ యొక్క షేర్స్ చూస్తుంటే, మీ యొక్క భాగస్వామ్యం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మామూలుగా అన్నయ్య అంటుంటాం, అన్న అంటుంటాను, మీ అందరికీ తెలిసిందే కాబట్టి. ఈ సందర్భంలో సార్ గురించి చెప్పాలి. ఇందాక సందర్భం చెప్తుంది, అది సముద్రం ఉంది, అలలు వస్తూ ఉన్నాయి. అది నాకు ఒకసారి చెప్తున్నాడు కూడా సార్. ఒక అల వచ్చినప్పుడు, పెద్ద అల వస్తే ఏం చేస్తారు మీరు? మానేద్రే సహకరించి అవి మీ యొక్క వృత్తి ధర్మాన్ని నెరవేర్చుకోవాల్సిన కోరుకుంటున్నాము. ముఖ్యంగా కావాలి మనం అనుకున్నట్టు ఎవరు కూడా చేయాలంటే సాహసం. ఈరోజు మన కావలి మండల సిఆర్పిలు మరియు కావలి ఎంఆర్సీలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కలిసి ఈరోజు నేను బదిలీ మీద జల్దంకి వెళ్ళిన సందర్భంలో ఇచ్చినటువంటి వీడ్కోలు సమావేశానికి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. ఇప్పటివరకు మరి చాలామంది ప్రతి ఒక్కరు కూడా మరి నా గురించి చెప్పారు. దీంట్లో మరి ఎక్కువగా అని చెప్పి అనుకున్నా కూడా ఏమి ఎక్కువ అయినా కూడా నా పని నేను చేశాను. నా డ్యూటీ 2005 నుంచి ఎంఈఓగా ఉన్నప్పుడు ఏమి చేయాలో అన్నీ చేసుకుంటూ వచ్చాను తప్ప, అది డ్యూటీ పరంగా చేసిందే తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. ముఖ్యంగా మరి 2005 నుంచి 9 సంవత్సరాలు కావలి మండలంలో చేయటం అనేది గొప్ప విషయమే. అనేక మంది అనేక రకాలుగా ఉంటారు. వాళ్ళందరినీ సర్దుబాటు చేసుకుంటూ మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది గొప్ప విషయం కాదు. కానీ అందరూ సహకరించుకొని ఉన్నట్టయితే
మనము ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవచ్చు అనే ఉద్దేశం అందరికీ తెలుస్తున్న విషయమే. ఇంకో ముఖ్యంగా నా ఉద్యోగంలో ఎప్పుడూ కూడా 2 మండలాలు ఉండటం అనేది జరుగుతుంది. కలిగిరి కొండాపురం 5 ఏళ్ళు 2 సంవత్సరాలు చేశాను. అట్లాగే భోగోలు దగదత్తి ఇన్ఛార్జిగా ఉంటూ చేశాను. అట్లా కావలిగా ఉంటూ కూడా కావలి జలదంగి కూడా 1 సంవత్సరం చేస్తున్నాము. మరి మీ అందరూ చెప్పినట్లుగానే అనేక అంశాలన్నింటినీ కూడా మరి తెలుసుకొని అందరి సహకారంతో చేసిన సందర్భం కాబట్టి మీ సహకారంతో విజయవంతంగా ఈ కావలి మండలం 9 సంవత్సరాలు పూర్తి చేశారని అనుకుంటున్నాను. ముఖ్యంగా కావలి మీరే చెప్పారు, కావలి అనే భాగముందు కావలి మండలంలో ఎంతోమంది చేసి సఫలీకృతం కాలేకపోయినారని చెప్పారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే ముందు హై స్కూల్ హెడ్ మాస్టర్గా 2 సంవత్సరాలు తెల్లపాడులో ఉన్నాను. తెల్లపాడులో కూడా నేను ఉన్న 2 సంవత్సరాలు కూడా అక్కడ ఉపాధ్యాయులందరినీ ఒక తాటికి తీసుకొని మరి అక్కడ ఉన్న విద్యార్థులందరినీ 100%గా 103% అక్కడ కూడా ఆ ఊళ్ళో ఆ స్కూల్లో లేదు, అటువంటి పరిస్థితి 100% రాలే. అందరు విద్యార్థులు పాస్ కావడానికి మన యొక్క నాయకత్వాన్ని కలిగి ఉంచాను అప్పుడు. ఆ విధంగా తెల్లపాడు హై స్కూల్ నుంచి కావలికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే 2-3 సంవత్సరాలు బాగా ఈ వాతావరణం వాతావరణం ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ ఉన్న రకరకాల వ్యక్తుల వల్ల. అయినా అంటే నన్ను ఎన్నో గుర్తించలేదు అనుకోవాల్సిందే. ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నిదానంగా గుర్తించారు అని అనుకోవటమే. తర్వాత గుర్తించి మరి 9 సంవత్సరాలు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. ముఖ్యంగా మనం నిన్న కానీ ఈరోజు కానీ అనుకున్న విషయం ఏంటంటే బదిలీ మీద వెళ్ళినా కూడా మనం కావలిలోనే అందరం ఉంటున్నాము. ఇంకోటి ఏంటంటే కావలి మండలము పెద్ద మండలం కాబట్టి సకాలంలో చేయలేకపోవచ్చు, పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి మరి కావలి మండలము మరియు డిప్యూటీ పోస్టు 2 పెద్ద పోస్టులు కాబట్టి చిన్న మండలం అయితే బాగుంటుందని దగ్గర మండలం కాబట్టి జల్లంగి మండలం చేస్తున్నాము. ఏం చెప్పను మీకు అది నేను చెప్పింది నువ్వు ఒకరోజు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు నీకు ఎంత ఏమలే నీకు ఆ అబ్బాయిని కూడా నీ కాడికి పంపిస్తా. ఏమే ఆ అబ్బాయి నాకు చెప్పింది ఏదో నువ్వన్నీ మండ వెంకటరావు బాగా చేస్తున్నావు అంటావు. ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఫేస్బుక్ ఎవరు వాడుతున్నా మొత్తం తీసుకుంటారా? నువ్వు నీకు అకౌంట్ ఉంది ఫేస్బుక్లో కంప్యూటర్లో, నువ్వు కానీ ఓపెన్ చేసావు అనుకో వెంకటరావు కూడా కనిపిస్తుంది మొత్తం. వాడుతుందా